No. నితిన్ పండుకో నితిన్. సరే అరే సార్ 2 సార్లు ఆడేంట్రా? హలో చెప్పండి. రైట్ నాన్న, వాయిస్ కోసమే. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని అప్పటి నుంచి చెప్తున్నాం సార్. సో ఈజ్ ఇట్ అపియరింగ్? హలో సార్ చెప్పండి సార్, హలో చెప్పండి. హలో, sir, it is appearing. మై వాయిస్ లిజనింగ్? Yes sir. Yes sir, hearing. Okay, so now we are going to discuss about our intermediate Our voice is not clarity. Telangana State Board of సార్ తెలంగాణ సార్ తెలంగాణ అని వచ్చింది సార్, దాని తర్వాత ఏమొస్తుంది సార్? రైట్ వస్తుంది నాన్న. Already enzymes already explained you, right? Hello. Sir, చెప్పండి. Right. Okay. Total participants. సార్ మీరు 2 సార్లు యాడ్ అయ్యారు సార్. సార్ మీరు వస్తలేదు సార్, మీరు ఒకసారి 2 సార్లు యాడ్ అయినందుకు 2 సార్లు సౌండ్ వస్తుంది సార్. రైట్, ఇప్పుడు క్లారిటీ సార్. ఓకే సార్, ఇప్పుడు బాగుంది సార్. రైట్ నాన్న. సో మనకు ఆల్రెడీ తెలుసు నాన్న, సిలబస్ కూడా ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నౌ ఓకే, ఆల్ ఆఫ్ యూ మ్యూట్ యువర్ వాల్యూమ్. Participants 8 members. రైట్, ఆకాష్ పడుకొని బెడ్ మీద నుంచి లేస్తున్నట్టున్నారు. రైట్ రైట్ వెరీ గుడ్. ఎవరు? ముడావ శ్రీరామ్. ఓకే రైట్. చెప్పండి సార్. ఏం కాదు, కెమెరా ఆన్ చేయాలంటావా? అవును సార్. సార్ అందరు వాళ్ళలాగా పనుకొని వినలేదు కదా సార్, అందరు కూర్చొని అంటారు కదా సార్ కొంతమంది. అది చూడు సార్, ఏమైనా ఉందా సార్ వానికి? క్లాస్ ఇట్లా పనుకొని ఉంటారా సార్? లీవ్ ఇట్. మీటింగ్ రికార్డ్ అవుతుంది అన్న, మనం వేరే మీటింగ్ ఇది రికార్డ్ అవుతుంది, యూట్యూబ్ లో పెడతాం కాబట్టి కొంచెం. ఓకే సార్. నేను ఆల్రెడీ చెప్పాను, మీటింగ్ రికార్డ్ అవుతుంది. ఇప్పుడు మనం వేరే మాటలు మాట్లాడుకోకూడదు. రైట్ నాన్న, మీరు చూస్తున్నారు
మనకు యాక్చువల్ గా ఫస్ట్ యూనిట్ ప్లాంట్ ఫిజియాలజీ ఉంటుంది. ప్లాంట్ ఫిజియాలో ఫస్ట్ సెకండ్ చాప్టర్లు 2 డిలీట్ చేశారు. ఎందుకంటే ఈ కోవిడ్ సిచ్యువేషన్ ఉండడం వలన మనం ఫస్ట్ యూనిట్ లో థర్డ్ చాప్టర్ నుంచి చదువుతాం. థర్డ్ చాప్టర్ ఆల్రెడీ ఎంజైమ్స్ అంటే ఏంటివి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు క్వశ్చన్ ఆన్సర్స్ ప్రిపేర్ చేశారు. దాన్ని బేసిక్ లెర్నింగ్ మెటీరియల్ అంటాము. ఆ బేసిక్ లెర్నింగ్ మెటీరియల్ లో దాదాపుగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే 2 మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్స్, 4 మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్స్, ఆ తర్వాత 8 మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చారు. మనం ఈ అంటే ఎగ్జామినేషన్ పర్పస్ కి జనరల్ గా వేరే మెటీరియల్ కాకుండా టీఎస్బిఐ ప్రిపేర్ చేసినటువంటి ఈ మెటీరియల్ మనం చదివితే 100% మనం మార్కులు తెచ్చుకోగలుగుతాము. వాళ్ళు లాస్ట్ ఇయర్ ప్రిపేర్ చేశారు. కాకపోతే అన్ఫార్చునేట్ గా లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ దాన్ని ఏం చేశారంటే క్యాన్సిల్ చేసి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ సంవత్సరం ఏదేమైనప్పటికీ ఎర్లీగానే క్లాసులు స్టార్ట్ చేశారు కాబట్టి ఆన్లైన్ లో నడుస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ మిమ్మల్ని ఖచ్చితంగా రాయమని చెప్తారు, రాయాలి కూడా. కాబట్టి కాకపోతే సింపుల్ గా మనం ఈజీ క్వశ్చన్ ఆన్సర్స్ వాళ్ళు ప్రిపేర్ చేశారు. దాన్ని నేను 2 చెప్తాను, టెక్స్ట్ బుక్ చెప్తాను, తర్వాత ఈ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా చెప్తాను. అయితే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మీకు ఏం కనబడుతుంది? హౌ ఆర్ prosthetic groups different from cofactors? How are prosthetic groups? So general ga manaki protein, when you take a protein generally, so this is a total a protein. Let us take so this is a completely a total a protein structure, but this protein is made up by the 2 main important components, protein and a non-protein part. So the non-protein part that is what we can say cofactors. So let us take this is the holo total enzyme. ఇక్కడ మనకి ఏముంది? హోలో ఎంజైమ్ అని ఉంది. ఈ హోలో ఎంజైమ్ అంటే కంప్లీట్ ఎంజైమ్ తీసుకున్నప్పుడు ఒకటి ప్రోస్థెటిక్ గ్రూప్ ఉంటుంది. ఈ ప్రోస్థెటిక్ గ్రూప్ కి జనరల్ గా మనకి ఏదైతే ప్రోటీన్ పార్ట్ ఉందో దాన్ని అపో ఎంజైమ్ అంటాం. ఏమంటాము? అపో ఎంజైమ్. సో ప్రోటీన్ పార్ట్ ఏమంటున్నాము? అపో ఎంజైమ్ అంటున్నాము. నాన్ ప్రోటీన్ పార్ట్ ఏమంటున్నాము? కోఫాక్టర్ అంటున్నాము. ఏమంటాము? కోఫాక్టర్. సో కోఫాక్టర్. సో టోటల్ గా మనకి ప్రోస్థెటిక్ గ్రూప్, నాన్ ప్రోస్థెటిక్ గ్రూప్ ఉంటుంది నాన్న ఎంజైమ్ కి. ప్రోస్థెటిక్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ అపో ఎంజైమ్. నాన్ ప్రోస్థెటిక్ ఆర్ నాన్ ప్రోటీన్ పార్ట్ ఈజ్ కాల్డ్ cofactor. So this is the first question in this chapter. It is most important. So whenever we take a enzyme, it has 2 parts, non-protein part, protein part. So protein part is generally called apo enzyme, non-protein part is called cofactor. So cofactor లో మళ్ళీ ఏదైనా ఉండొచ్చు, మెటల్ అయినా ఉండొచ్చు, లేకుంటే ఆర్గానిక్ కాంపౌండ్ అయినా ఉండొచ్చు. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకి వాట్ ఈస్ మీన్డ్ బై ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్? సో ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ అంటే ద ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ ఏ చైన్, of enzyme catalyzed the reactions inhibits the enzyme of the first reactions as a part of homeostatic control of metabolism. సో ఇక్కడ ఏం లేదు నాన్న, ఒక రియాక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ రియాక్షన్ లో ఏర్పడినటువంటి ప్రోడక్ట్ అది ఫస్ట్ రియాక్షన్స్ ని స్టాప్ చేస్తుంది అనమాట. ఇట్ ఇన్హిబిట్ ద ఫస్ట్ రియాక్షన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ కాంపిటీషన్ పెట్టాము, ఒక క్యాండిడేట్ ఫస్ట్ ముందు వచ్చిండు, అతను ఏం చేయడము అంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు వచ్చేటువంటి ఆ క్యాండిడేట్ ని వాడిని డిస్టర్బెన్స్ చేయడం అనమాట. సో అర్థమైందా నాన్న? ద ఎండ్ ప్రోడక్ట్ విచ్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ ఏ ఫస్ట్ రియాక్షన్, ఇట్ స్టాప్స్ ద ఇన్హిబిట్స్ ద ఫస్ట్ రియాక్షన్ అనమాట. ఇన్హిబిట్ ద ఫస్ట్ రియాక్షన్. సో చివరిలో ఏర్పడేటువంటి ఎండ్ సబ్స్టాన్స్ ఇట్ స్టాప్ ద ఫస్ట్ రియాక్షన్స్. దట్ ఈస్ కాల్డ్ ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్. అర్థమైందా ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ అంటే ఎవరికైనా? హలో,
No one. Sriram, Vasu. Participants 8 members. సార్ చెప్పండి సార్. ఓకే, ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ అంటే అర్థమైందా? మళ్ళీ చెప్పండి సార్, అర్థం కాలేదు. సో ఒక రియాక్షన్ లో ఏర్పడినటువంటి ఎండ్ ప్రోడక్ట్ ఫస్ట్ రియాక్షన్స్ ని స్టాప్ చేయడం, దాన్నే ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ అంటాం. ఇప్పుడన్నా అర్థమైందా? అర్థమైంది సార్. రైట్. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏముంది ఒకసారి చదవండి. వాట్ ఈస్ వై ఆర్ ఆక్సిడోరిడక్టేజెస్ నేమ్డ్? Third question is what? Cause they టెస్ట్ లేదు సార్ మా కాడ. హలో, why are oxide reactions were named reducted? సో Why are oxide reactions నేను ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే ఆక్సిడేషన్ రియాక్షన్స్, రిడక్షన్ రియాక్షన్స్ అని 2 రకాలు ఉంటాయి. ఆక్సిడేషన్ రియాక్షన్స్, రిడక్షన్ రియాక్షన్స్. ఆల్రెడీ మీరు కెమిస్ట్రీ చదువుతారు, బాగా వినండి. ఆక్సిడేషన్ రియాక్షన్స్, రిడక్షన్ రియాక్షన్స్. ఆక్సిడేషన్ అంటే ఏం లేదన్నా అడిషన్ ఆఫ్ ఆక్సిజన్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ ప్రోటాన్. సో ఆక్సిడేషన్ రియాక్షన్స్, రిడక్షన్ రియాక్షన్స్. Reduction. So O for oxidation, R for reduction. O for oxidation, S R for reduction. అంటే ఏదైనా ఒక కెమికల్ ఈక్వేషన్ లో నాన్న 2 types of reactions ఉంటాయి. 2 types of reactions ఉంటాయి అన్నమాట. సో ఆక్సిడేషన్ రియాక్షన్స్, రిడక్షన్ రియాక్షన్స్. ఆక్సిడేషన్ అంటే ఏం లేదు, అడిషన్ ఆఫ్ ఆక్సిజన్, రిమూవల్ ఆఫ్ ప్రోటాన్ అండ్ రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో రిడక్షన్ అంటే removal of oxygen and addition of protons and hydrogen. So protons and electrons. So I will explain here according to sentences. So total in a chemical reactions, 2 types of reactions, oxidations and reductions. So because they catalyze oxidoreduction between 2 substrates, these enzymes are called oxidoreductase. సో ఇందాకనే మళ్ళీ చెప్పాను నేను. Have you seen the fourth question? Fourth question is important most in examination. Already it came. So what is distinguish between apo enzyme and cofactor? ఆల్రెడీ పైన చెప్పాను నేను. ఆల్రెడీ ఒక ఎంజైమ్ ను తీసుకున్నప్పుడు ఇందులో ఇది టోటల్ గా హోలో ఎంజైమ్ అంటాము. ఏమంటాము? హోలో ఎంజైమ్. ఈ హోలో ఎంజైమ్ లో ఏదైతే ప్రోటీన్ తో తయారైందో ఆ ప్రోటీన్ తో తయారైనటువంటి ఆ పార్ట్ని ఏమంటున్నాము అంటే అపో ఎంజైమ్ అంటాము. ఏదైతే నాన్ ప్రోటీన్ తో తయారవుతుందో, నాన్ ప్రోటీన్, ఎన్పి అంటే నాన్ ప్రోటీన్, దాన్ని ఏమంటున్నాము? కోఫాక్టర్ అంటున్నాము. సో బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక టోటల్ ఎంజైమ్ లో ఇది ఒక టోటల్ ఎంజైమ్ అనుకున్నప్పుడు దీంట్లో ప్రోటీన్ పార్ట్ ఉంటుంది. ఈ ప్రోటీన్ పార్ట్ను ఏమన్నాము? అపో ఎంజైమ్ అంటున్నాము. ప్రోటీన్ కానీ నాన్ ప్రోటీన్ భాగాన్ని ఏమంటున్నాము? కోఫాక్టర్ అంటున్నాం. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే ఒక ఎంజైమ్ తీసుకున్నప్పుడు ఆ ఎంజైమ్ లో 2 భాగాలు ఉంటాయి, ప్రోటీన్ పార్ట్, నాన్ ప్రోటీన్ పార్ట్. ప్రోటీన్ పార్ట్ ను అపో ఎంజైమ్ అంటాము. ప్రోటీన్ పార్ట్ ను ఏమంటాము? ద ప్రోటీన్ పార్ట్ ఆఫ్ ది హోలో ఎంజైమ్ ఈస్ కాల్డ్ అపో ఎంజైమ్. ద ప్రోటీన్ పార్ట్ ఆఫ్ ది
The protein part of the holoenzyme is called apoenzyme, and the non-protein part of the enzyme is called cofactor. Cofactor. So the non-protein part here the given. So the non-protein part is called cofactor. ఈ cofactor అనేది ఏమై ఉండొచ్చు, ఒక మెటల్ అయాన్ అయినా ఉండొచ్చు, అండ్ అండ్ ఆర్గానిక్ కాంపౌండ్ అయినా ఉండవచ్చు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో చాలా ఇంపార్టెంట్ దిస్ క్వశ్చన్. వై? బికాస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కేమ్ ఇన్ ఎగ్జామినేషన్ లెవెల్. వెరీ సింపుల్. వెన్ యూ టేక్ ఏ ఎంజైమ్, so this, imagine this is a enzyme. It is composed of two types of parts. So this is the non-protein part, this is the protein part. The non-protein part is called, generally non-protein part is called cofactor, protein part is called apoenzyme. This is you have to keep in your mind. So next go to the fifth one. So fifth question. So the fifth question, are you there in this? Yes, sir. Right. Sorry. What are the competitive enzymes inhibited? Yes, Nana. Yes. So what are competitive enzyme inhibitors? What are competitive inhibitors? And mention one example. So competitive enzyme inhibitors ante, for example here నేను మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాంపిటిటివ్ ఇన్హిబిటర్స్ అంటే, సో ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి ఇక్కడ రాద్దాము. సో ఇది ఎంజైమ్. ఈ ఎంజైమ్ లో ఇక్కడ ఒక పాకెట్ ఉందన్నమాట. ఒక చిన్న గుంతలాగా ఉందన్నమాట. ఈ ప్యాకెట్ లో పట్టడానికి అంటే సబ్స్ట్రేట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉంటుంది. సేమ్ తీసుకుందాము. సో అదే విధంగా ఇంకోటి కూడా అదే విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనము ఈ ప్లేస్ లో ఇక్కడ ఈ ఎంజైమ్ లో ఇమడడానికి, సో ఇక్కడ ఒక గ్రూవీ ఉంది అనమాట. ఒక గ్రూవీ ఉంది ఇక్కడ ఒక గ్రూవీ ఉంది. అయితే ఇందులో ఇక్కడ వచ్చి చేరడానికి ఇక్కడ రెండు కాంపిటీషన్ పడుతున్నాయి. వీటిని సబ్స్ట్రేట్స్ అంటాం. ఈ రెండింటిని ఏమంటాము? సబ్స్ట్రేట్స్. SUBRATETS సబ్స్ట్రేట్స్. సో ఇక్కడ ఉందన్నమాట సబ్స్ట్రేట్స్. అయితే ఇక్కడ యాక్చువల్ గా ఒకటి పట్టడానికి మాత్రమే ఇక్కడ ప్లేస్ ఉంది, కానీ రెండు కూడా సమాన సేమ్ టైంలో వచ్చి చేరడానికి ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే కాంపిటీషన్ జరుగుతుంది. ప్లేస్ ఏమో ఇక్కడ ఒకదానికే ఉంది, కానీ ఇక్కడ రెండు ఉన్నాయి. అట్లా కాదు. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఈ ప్లేస్ లో వచ్చి చేరడానికి ప్లేస్ మాత్రం ఒకటే ఉంది కదా ఈ ఎంజైమ్ లో. ఇప్పుడు ఓకే, నీ డౌట్. ఇప్పుడు వీటిని ఏమంటామంటే నేను చెప్తాను మీకు. ఓకే, బాగానే ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఈ ఎల్లో కలర్ ఇవి సబ్స్ట్రేట్స్ నానా. ఇవి సబ్స్ట్రేట్స్. ఈ రెండు సేమ్ ఒకటే లాగా ఉన్నాయి. ఇక్కడ కేవలం ఒకటి మాత్రమే పడుతుంది అనమాట. కానీ కాంపిటీషన్ ఎన్నున్నాయి? కాంపిటీషన్ రెండు ఉన్నాయి. సో ఇది ఉంది మరియు రెండు ఉన్నాయి. కాబట్టి రెండిట్లో ఏది వచ్చి చేరాలి, దేన్ని మరి చేరాలనేది ఒక కాంపిటీషన్ ఏర్పడుతుందా లేదా? కాంపిటీషన్ ఉంటుందా లేదా నాన్న? ఉంటుంది సార్. రెండిట్లో అట్లా ఏదో ఒకటి రావడానికి కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్ నువ్వా నేనా అనుకుంటావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, నా దగ్గర 2 ప్రైజులు ఉన్నాయి నాన్న. సారీ, ఒకటే ప్రైజ్ ఉంది. ఇద్దరు సమానంగా తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇద్దరికి ఏమైతుందంటే ఇద్దరికి ఇస్తేనేమో మీరు ఫీల్ అవుతారు, అవునా కదా? కాబట్టి నేను ఇవ్వడం అనేది చేస్తాను.
ఇయ్యడం అనేది ఏం చేస్తా, నేను స్టాప్ చేస్తా. కాబట్టి ఇక్కడ ఈ రెండు సమాన సైజులో ఉండడం వలన ఇక్కడ ఎంజైమ్ యొక్క చర్య ఆగిపోయింది. అవునా కదా? నేను ప్రైజ్ ఇవ్వడం మానేసిన కదా, నేను ప్రైజ్ ఇవ్వడం అంటే ఇక్కడ అక్కడనే నీవు ఇంకా చర్య జరగదు అనమాట. ఎక్కడ పోకుండా అక్కడనే అయిపోతాయి. వెరీ గుడ్. దీన్నే ఏమంటాము? ఇన్హిబిషన్ అంటాం. సో ఇప్పుడు మీకు సెంటెన్స్ చదివి వినిపిస్తాను. రైట్. ఇన్హిబిట్ అంటే ప్రివెంట్ చేయడం. ఇప్పుడు మీకు సెంటెన్స్ చదివి వినిపిస్తాను. ఇక్కడ చూడండి. ద ఇన్హిబిటెడ్ that closely resembles the substrate in its molecular structure and inhibits the activity of the enzyme is known as competitive inhibitor. అంటే ఇందాక మనం చెప్పిన దాంట్లో నాన్న ఒకటి మాత్రమే మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు ఇది ఎంజైమ్ తీసుకుందాము. ఈ ఎంజైమ్ లో ఇది మాత్రమే ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు ఇంకోటి కూడా దానిలాగానే ఉండడం వలన, అంటే సేమ్ దీనిలాగానే ఉండడం వలన, ఇప్పుడు ఇది వేరే కానీ సేమ్ దీనిలాగానే ఉంటుంది అనమాట. కాబట్టి దీనిలాగానే ఉండడం వల్ల ఈ రెండిట్లో ఏది వచ్చి చేరాలనో ప్రాబ్లం అవుతుంది. కాబట్టి రెండు వచ్చి చేరలేవు, చర్య జరపలేవు. కాబట్టి యాక్టివిటీ అనేది క్లోజ్ అవుతుంది. రెండు సేమ్ ఉండడం వల్ల ఆ చర్య స్టాప్ అవుతుంది. కాబట్టి దాన్ని ఏమంటాము? కాంపిటిటివ్ ఇన్హిబిటర్స్. వీటిని ఏమంటామంటే కాంపిటిటివ్ ఇన్హిబిటర్స్ అంటాం. కాంపిటిటివ్ ఇన్హిబిటర్స్ అంటాము. ఈ ఇన్హిబిటర్స్ ఏమంటాము? కాంపిటిటివ్ ఇన్హిబిటర్స్ అంటాం. సో ఎగ్జాంపుల్ ఫర్ దిస్ కాంపిటిటివ్ ఇన్హిబిటర్స్, ఎగ్జాంపుల్ ఫర్ ఇది చాలా ఇంపార్టెంట్ అనే ఎగ్జామ్ లో వచ్చింది. హలో, వింటున్నారా? హలో సార్ చెప్పండి. రైట్ అన్న. ఇది నేను ఏమంటున్నా, ఎగ్జామ్ లో ఇంపార్టెంట్. ఈ రెండు బ్రదర్స్ అన్నమాట. ఫిఫ్త్ సిక్స్త్ సేమ్, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు ఫస్ట్ ఇది అర్థం చేసుకుంటే సెకండ్ ఇది ఈజీ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, కాంపిటిటివ్ ఇన్హిబిటర్స్ అంటే ఏంటిది? కాంపిటిటివ్ ఇన్హిబిటర్స్ అంటే సబ్స్ట్రేట్స్ రెండు సేమ్ గా ఉండేటువంటి సబ్స్ట్రేట్స్ ఉంటే అప్పుడు ఆ సబ్స్ట్రేట్స్ ఆ ఎంజైమ్ లోకి ఏది వెళ్ళాలనో తెలియదు. కాబట్టి అప్పుడు ఆ ఎంజైమ్ చర్య అనేది ఆగిపోతుంది. కాబట్టి ఆ ఇన్హిబిటర్స్ నే కాంపిటిటివ్ ఇన్హిబిటర్స్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే నాన్న, ఇన్హిబిషన్ ఆఫ్ సక్సినిక్ డిహైడ్రోజినేజ్ బై ది మెలోనేట్ విచ్ ఇస్ క్లోజ్లీ రిజెంబుల్ ది సబ్స్ట్రేట్ సక్సినేట్. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను కదా, డ్రా చేసి, ఒకటేమో మ్యాలోనేట్, ఒకటేమో సక్సినేట్. ఈ రెండు కూడా మ్యాలోనేట్, సక్సినేట్ అనేది కెమికల్ నేమ్స్ వేరు, కానీ చూడడానికి సేమ్ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏది వచ్చి చేరాలో కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో మ్యాలోనేట్ వేరు, సక్సినేట్ వేరు, కానీ స్ట్రక్చర్ లో సేమ్ ఉంటాయి. స్ట్రక్చర్ లో సేమ్ ఉండడం వలన అది ఏది వచ్చి చేరాలో ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఆ చర్య అనేది ఆగిపోతుంది, ఆ రియాక్షన్ అనేది ఆగిపోతుంది. సో దట్ దిస్ కాంపిటిటివ్ ఇన్హిబిషన్ by these two substrates. Next here, non-competitive inhibitors. Non-competitive inhibitors ఇక్కడ మీకు ఇంకొక పిక్చర్ వేసి చూపిస్తాను. నాన్ కాంపిటిటివ్ ఇందాక చెప్పాను, ఇది ఎంజైమ్ అనుకుందాము. ఇది ఎంజైమ్, ఇది సబ్స్ట్రేట్ పట్టడానికి స్థలం అన్నమాట. అయితే ఇప్పుడు సబ్స్ట్రేట్ పట్టడానికి ఇది ఒక సబ్స్ట్రేట్ సేమ్. ఓకే, ఇది ఇందులో ఇముడవుతుంది. సో ఒకటి ఎట్లా ఉందంటే ఈ విధంగా ఉందన్నమాట. సో ఇక్కడ రెండు సబ్స్ట్రేట్లు ఉన్నాయి. సో ఇది మాత్రమే మాక్సిమం ఇందులో ఇమడగలదు. సో ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇమడలేదు. కాబట్టి ఈ రెండింటికి మధ్య కాంపిటీషన్ ఉండదు. కాబట్టి దీన్ని ఏమంటారంటే నాన్ కాంపిటిటివ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్ అంటాం. ఈ రెండింటిని ఇప్పుడు ఏమంటాము? నాన్ కాంపిటిటివ్ ఇన్హిబిటర్స్ అంటాం. ఎందుకంటే డిఫరెంట్ స్ట్రక్చర్ లో ఉన్నాయి కాబట్టి. సో ఈ విధంగా ఎగ్జాంపుల్ ఏంటంటే మెటల్ అయాన్స్ ఆఫ్ కాపర్ అండ్ మెర్క్యూరీ ఎగ్జాంపుల్స్ వీ కెన్ సే దట్.
So once again have a glance about 5th question and 6th question. So both are very, very important and interlinked. So for the 5th question is, what are competitive enzyme inhibitors? Ikkada 2 substrates untayi. For example, malonate 1 substrate, succinate 1 substrate. Their names different but structure same. Because of the structure same, the enzyme reaction will be stopped. So that substrates are called competitive inhibitors. Whereas in non-competitive inhibitors, here also 2 inhibitors are there, and these 2 inhibitors are structurally different, so that nothing will happen. There will be non-competition is there because of the both substrates are different. So here also enzyme activity will be stopped by the because of non-competitive enzyme inhibitors. So that here these inhibitors has no structural similarity with the substrate, forms an enzyme inhibitor complex at a point other than its active site. సో ఈ విధంగా అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ మీకు ఈ సెకండ్ వన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఇది ఒక సబ్స్ట్రేట్ ఇందులో ఇమిడ్ అవుతుంది నాన్ కాంపిటిటివ్ ఇన్హిబిటర్స్ లో. ఇది ఒక అయితే ఇది వేరే ప్లేస్ లో వెళ్ళి చేరుతుంది అనమాట. ఇక్కడ వెళ్ళి చేరుతుంది అంటే ఇంకొక ప్లేస్ ఉంటుంది ఎంజైమ్ కి. సో ఇది ఇక్కడ వచ్చి చేరుతుంది, ఇది ఇక్కడ వచ్చి చేరుతుంది. 2 సబ్స్ట్రేట్స్ 2 ఎట్ ఏ టైం చేరడం వల్ల ఇక్కడ కూడా ఎంజైమ్ చర్య అనేది ఆగిపోతుంది. సో బై దిస్ వాట్ వి కన్క్లూడెడ్ ఇన్ బోత్ కాంపిటిటివ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్ అండ్ నాన్ కాంపిటిటివ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్ ద ఎంజైమ్ యాక్టివిటీ విల్ బి స్టాప్డ్. సో ఇక్కడ 2 సేమ్ గా ఉన్నాయి కాబట్టి ఎంజైమ్ యాక్టివిటీ ఆగిపోయింది. ఇక్కడ 2 కూడా సేమ్ లేకున్నా వేరే ప్లేస్ లో వచ్చి చేరుతాయి కాబట్టి 2 ఒకటి ఎంజైమ్ మీద డిఫరెంట్ ప్లేసెస్ లో చేరుతాయి కాబట్టి అట్లా కూడా ఎంజైమ్ యాక్టివిటీ అనేది ఆగిపోతుంది. సో మొత్తం మీద నాన్ కాంపిటిటివ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్ తీసుకోండి, కాంపిటిటివ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్ తీసుకోండి, ఎంజైమ్ యొక్క యాక్టివిటీని స్టాప్ చేస్తాయి. వీటి వల్ల ఎంజైమ్ చర్య జరపలేదు. ఎంజైమ్స్ విల్ నాట్ క్యారీడ్ అవుట్ ఎనీ ఫంక్షన్ బికాస్ ఆఫ్ కాంపిటిటివ్ ఇన్హిబిటర్స్ అండ్ నాన్ కాంపిటిటివ్ inhibitors. So example, metal ions. So next 7th one. So most important, the 7th one. So what do the 4 digits of an enzyme code indicate? Most important nana idi చాలా ఇంపార్టెంట్. సో ఒక ఎంజైమ్ జనరల్ గా generally enzymes are coded by the 4 digits. Enzymes are coded by the 4 digits. So imagine 1 1 2 1. So here how many digits are there? 4 digits. So first digit is indicate that major class of the enzyme. Second digit is indicates that subclass of the enzyme. Right. So here once again I will explain. So whenever we take the enzymes are coded by the 4 digits. For example, 2 example మాత్రమే
2, 4, 6, 10 అనుకుందాం. ఇది ఒక ఎంజైమ్ పేరు. సారీ, ఒక నిమిషం. రైట్ 2461 ఇది ఒక ఎంజైమ్ కోడ్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2461 అన్నా అనుకో, ఒక ఎంజైమ్ పేరు చెప్పగాలి. హైడ్రోజన్ పెరాక్సిడేస్, ఆ తర్వాత డిహైడ్రోజనేజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ అనుకుందాం. సో ఇక్కడ అంటే ఎంజైమ్ ని కోడ్ ద్వారా మనం పిలుస్తాం. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మరి ఈ 4 డిజిట్ కోడ్ లో ఫస్ట్ డిజిట్ ఏంటిది, సెకండ్ డిజిట్ ఏంటిది, థర్డ్ డిజిట్ ఏంటిది, ఫోర్త్ డిజిట్ ఏంటిది? ఫస్ట్ డిజిట్ ఏంటిది అంటే మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇట్ ఈస్ ద once you go to that major class of that major class, the first one is the first one, the 2 is equal to major class major class of that enzyme. 4 is the subclass. 4 is the subclass SC. 6 is the SCC SFC subclass. And third one, fourth is the serial number of that enzyme. So once have a glance again. సో ఎంజైమ్స్ ని జనరల్ గా మనము 4 డిజిట్స్ కోడ్ తో పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంజైమ్ యొక్క 4 డిజిట్ కోడ్ 1, 6, రైట్. టైం అవుతుంది. రైట్, ఓకే, ఒక్క నిమిషం. ఇది ఒకటి చెప్పుకుందాం. 1, 3, 6, 9. సో నితిన్, సాయిరామ్, శ్రీరామ్ ఉన్నావా? శ్రీరామ్ వినపడట్లేదు. ఎంజైమ్ కు పేరు ఎన్ని కోడ్స్ ఎన్ని ఉంటాయి? ఎంజైమ్ పేరులో కోడ్లు ఎన్ని డిజిట్స్ కోడ్? 4 డిజిట్స్ కోడ్. 4 డిజిట్స్ కోడ్. 4 digits. First one is the class. Second one is the Class ante sir. subclass. Third one is the subclass. Fourth one is the serial number. Serial number. Yes. Class, subclass. Class, subclass, subclass, and serial number. Subclass. Serial number. Yes. Class, subclass, 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 serial number. Okay. 4. సో ఇప్పుడు 1 అనేది ఏం చెప్పు? 1 అనేది 1 అక్కడ రాశాను కదా. 1 అనేది Class. వెరీ గుడ్. 3 అనేది ఏంటిది? వెరీ గుడ్. Subclass. 6 అనేది Subclass. Subclass. 9 అనేది Serial number. అట్లా ఓకే రైట్ వెరీ గుడ్. సో అట్లా ఎంజైమ్స్ కి 4 డిజిట్ కోడ్స్ ఉంటాయి. ఎంజైమ్స్ 1369. 4 డిజిట్ కోడ్. 1369 దానికి ఇక మన క్లాస్, సబ్క్లాస్, సీరియల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిహైడ్రోజనేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉంది అనుకుందాం.
హైడ్రోజనేజ్ అనేటువంటి ఎంజైమ్. ఆ ఎంజైమ్ కు ఈ డిజిట్స్ ఇస్తారనమాట అట్లా. ఓకే, అచ్చా అర్థమైంది. డిజిట్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమంటారా సార్? పేర్లు పెడతారు, పేర్లు ఎంజైమ్లకు పేర్లు ఈ 4 డిజిట్ కోడ్స్ తో పెడతారు కోడ్. డైరెక్ట్ పేరు కాకుండా కోడ్ పెడతారు. రైట్, వెరీ గుడ్, అట్లా ఎగ్జాక్ట్లీ కరెక్ట్. పేర్లు పెట్టకుండా ఇప్పుడు మనం 1369 అనగానే పలానా ఎంజైమ్ అని చెప్పేసేయాలి అట్లా. ఓకే ఓకే సార్. నెక్స్ట్ టైం అయిపోయింది. వీడియో అవును సార్. టైంలోకి వస్తా. వీడియో ఆల్రెడీ ఆన్లోనే ఉంది. రైట్, ఓకే ఓకే. 8th క్వశ్చన్ ఏముంది చదవండి. చెల్లి 8th క్వశ్చన్, హూ ప్రపోజ్డ్ లాక్ అండ్ కీ హైపోథసిస్? ప్రపోజ్ బై సైమన్ సార్. స్క్రీన్ టెస్ట్ పెట్టండి. ఏ కలో అడారు కూర ఎక్కడి మొబైల్ కార్డ్ ఆనా సార్ బాయ్ సార్. అప్పుడే ఏదన్నా మొబైల్ కార్డ్ ఆనా టైం అయిపోయింది సార్. ఆకాశం ఏ మధ్య దిక్కు మా ల్యాప్టాప్ దిక్కు సార్ హెయిర్ స్టైల్ బాగుందా సార్? శ్రీరామ చూడండి సార్, ఇట్లా గలీస్తుంది. రికార్డ్ అవుతుంది రా ఇది. బాబు రికార్డ్ అవుతుంది, అట్లా మాట్లాడద్దు, రికార్డ్ అవుతుంది. వాయిస్ ప్రాపర్ గానే వస్తుందా? వాయిస్ వస్తుంది వస్తుంది సార్. అంటే ఇప్పుడు మీకు మనము 2 వేల డిస్కస్ చేస్తాము. యాక్చువల్ గా అక్కడ టెక్స్ట్ బుక్ చెప్తాము, క్వశ్చన్ ఆన్సర్ చెప్తున్నాం. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింటది, ఒక ఐడియా వచ్చిందా లేదా క్వశ్చన్ ఆన్సర్స్ కి? సార్ మా కాడ బుష్ లేవు సార్. వచ్చింది సార్ వచ్చింది. మెటీరియల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకో, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకో. బుక్స్ లేవు. అవునా? నేను మెటీరియల్ యూట్యూబ్ లో కొడితే వస్తారా?